నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ ఈరోజు సర్వనాశనం అయిపోయింది. భర్త కూలివాడైనా భర్తని ఓదార్చుకొని భర్తని ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాలను కలిపాను, ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను, ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చాను. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే, మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి? ఇదా చెప్పాల్సిన విద్యాబుద్ధులు? నేనెప్పుడు 24 గంటలు పబ్లిక్లో తిరుగుకొని రాజకీయాల్లో తిరుగుకొని రాత్రి 11 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీదే ఈర్ష్యాద్వేషాలు రగిలే విధంగా దువ్వాడవాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం, అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు, రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బిహేవియర్ 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదని. నాకు అలా లేదు, నేనంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది, కానీ అనుకున్నాను. జగనన్నకు నచ్చ చెప్పాను, అన్నా మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నా అన్నాను. అన్న ఒక దశలో లేదు సీను నువ్వే చేయాలి అన్నారు. అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న, గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో, ఆ రోజు సొంత కుటుంబ సభ్యులనే నా మీదకి పోటీకి పంపిందన్న, మరికొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా, వద్దన్నా ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారదన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకి నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తారు, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా, నేను వచ్చి దువ్వాడ వాణియే పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తానా? నాకు ఆ స్వార్థమే ఉంటే ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అవతల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం, దువ్వాడ కుటుంబం, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా
దీనికి నేను అందుకే